Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడులు, ఆధునిక మౌలిక వసతులు, భారీ ఉపాధి అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మెగా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. తాజాగా ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రులు పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులను పరిశీలించి అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారని తెలిపారు. ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం, చేపట్టే ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ నిర్మాణం వేగంగా కొనసాగుతోందని, త్వరలోనే దాని ప్రారంభంపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆధునిక తెలంగాణను అందించే దిశగా ఇప్పుడు వేస్తున్న పునాదులు కీలకమన్నారు. ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని కేవలం ఒక కొత్త నగరంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రులు వెల్లడించారు. గ్లోబల్ స్థాయిలో సేవలందించే పలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్లో కార్యకలాపాలు కొనసాగుతున్న ఈ విశ్వవిద్యాలయానికి శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. నిర్మాణ పనుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఐటీ, పరిశ్రమలు, సేవారంగం, విద్య, మౌలిక వసతులు అభివృద్ధి ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఆలోచించని విధంగా వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. మొత్తంగా చూస్తే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్తును మార్చే మెగా అభివృద్ధి కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఆధునిక నగర నిర్మాణం, యువతకు భారీ ఉపాధి అవకాశాలతో ఈ ప్రాజెక్టు తెలంగాణకు కొత్త గుర్తింపు తీసుకురానుందని ప్రభుత్వం భావిస్తోంది.